బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్రాంతి లేకుండా ప్రచారం చేస్తున్నారు. గుంటూరులో జరిగిన ప్రచారంలో అస్వస్థతకు గురైన పవన్ కు వైద్యులు 2 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. తెనాలిలో జరిగిన బహిరంగ సభలో జనసేనాని పాల్గొన్నారు. మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు. ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు మా దేవుడు. ఇవాళ విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జిల్లాలోని 2 బహిరంగ సభల్లో జనసేనాని పాల్గొంటారు. మధ్యాహ్నం అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనున్న జనసేనాని సాయంత్రం పెందుర్తిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం. మరోవైపు బాబాయ్కు అబ్బాయి మద్దతు ప్రకటించారు. ఏపీలో అలుపెరగని పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ కు అండగా ఉండేందుకు డిసైడ్ అయ్యారు మెగా పవర్ స్టార్. పవన్ వెంటే ప్రచారం చేసేందుకు రాజకీయ రంగస్థలంలోకి దూకారు హీరో రామ్ చరణ్. ఇవాళ విశాఖ జిల్లాలో పవన్తో పాటు రామ్ చరణ్ తేజ్ ప్రచారం నిర్వహించనున్నారు. అనకాపల్లి పెందుర్తి సభల్లో పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, ఈరోజు జనసేనాని ప్రచారంలో భాగంగా విశాఖలో పర్యటించనున్నారు. అలాగే ఈ ప్రచారంలో హీరో రామ్ చరణ్ కూడా పర్యటించున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన ఈ రోజు 2 బహిరంగ సభల్లో పాల్గొంటారు. ముందుగా అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పెందుర్తి జంక్షన్ లో పెందుర్తి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్న కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్ తో మిగిలిన ఎన్నికలకు సంబంధించిన రోజులు ఏవైతే ఉన్నాయో అన్ని రోజులు పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు, పవన్ కళ్యాణ్ తోటే ఉంటారు. పవన్ కళ్యాణ్ తో ప్రతి బహిరంగ సభలో కూడా పాల్గొనేందుకు నిన్ననే మెగా పవర్ స్టార్ విజయవాడకు చేరుకున్నారు. ఇవాళ విజయవాడ నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అలానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి విశాఖకు చేరుకుంటారు. ఈ 2 బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారు. ఈ రోజు రేపు ఎల్లుండి మాత్రమే ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది. ఈ నెల 11వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 48 అవర్స్ బిఫోర్ ఎన్నికల ప్రచారాన్ని నిబంధనల ప్రకారం ముగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ 3 రోజుల పాటు జనసేన అధినేతకు అండగా ఉండేందుకు ఆయన అన్న కొడుకు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వద్దకు చేరుకున్నారు. వారిద్దరూ కలిసి ఈ రోజు విశాఖకు వస్తారు. ఇక పవన్ కళ్యాణ్ అలానే రామ్ చరణ్ రాక నేపథ్యంలో విశాఖ జిల్లా వాసులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వాళ్ళు ఇరువురు కలిసి బహిరంగ సభలో పాల్గొంటారా అన్నట్లుగా ఈ పెందుర్తి అనకాపల్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దగ్గరుండి స్థానిక నేతలు, జన సైనికులు, వీర మహిళలు పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు రామ్ చరణ్ కూడా బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. అసలు జనసేన పార్టీని ఎందుకు చెప్పింది, ప్రజలకు ఏ విధంగా అండగా ఉండబోతుంది అన్నది కూడా రామ్ చరణ్ చెప్పబోతున్నారు. గతంలో చూసినా కూడా పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ అండగా ఉంటూనే వస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ జనసేనానికి ఆయన అన్న కొడుకు రామ్ చరణ్ మద్దతు పలుకుతూనే ఉన్నారు. పిచ్చిలి బాధితుల విషయంలో కూడా పవన్ పిలుపు మేరకు ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత కూడా పవన్ ఏ పిలిపించినా కూడా ఆ పిలుపుకు స్పందించి ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి కూడా రామ్ చరణ్ కి పవన్ కళ్యాణ్ అన్న, పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ అన్న ఇద్దరికి ఎంతో అభిమానం ఉంది, ప్రేమానురాగాలు ఉన్నాయి. వారిద్దరికి మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచో ఈ ఎన్నికల ప్రచారానికి వస్తానని రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక లాస్ట్ 3 days ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో అడుగుతున్నాడన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ 3 రోజుల పాటు నాకు రా అని పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ నిన్న రాత్రి
విజయవాడకు చేరుకున్నారు. ఈ రోజు ఇద్దరు కలిసి విశాఖకు చేరుకుని పెందుర్తి, అనకాపల్లి 2 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు నచ్చి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.